అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి 15వ వార్డుకు సంబంధించి చూసుకున్నట్టయితే రజక కులానికి సంబంధించిన స్వాతి, ముదిరాజ్ సంబంధించిన గణేష్ అనే ఇద్దరు 3 సంవత్సరాలుగా ప్రేమించుకోవడం జరిగింది. అందులో భాగంగా వీరు గతంలో పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళడం జరిగింది. ఈరోజు మాత్రం వాళ్ళు ఒక ప్రియుని ఇంటి ముందు, గణేష్ ఇంటి ముందు నాకు నా భర్త కావాలనే ఉద్దేశం కొద్దీ నాకు అని చెప్పి ఒక ప్రియురాలు స్వాతి కూడా ధర్నాను చేపట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఈ యొక్క సంబంధించిన వ్యక్తి అంటే నాకు బిడ్డ పుట్టిందంటే నాకు కాదు, నాకు పుట్టలేదు అనే ఉద్దేశం కొద్దీ గణేష్ గతంలో ఈ యొక్క ఇరు వర్గాల మధ్య కూడా ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ యొక్క పంచాయతీ అనేది జరగడం జరిగింది. అందులో భాగంగా DNA పరీక్ష చేసిన తర్వాతనే నాకు అంటే నేను చేసుకుంటా అని చెప్పి కూడా అందరి కుల పెద్దల సమక్షంలో కూడా గతంలో చెప్పిన మరుక్షణమే ఈ యొక్క DNA రిపోర్ట్ వచ్చిన తర్వాత నాకు ఖచ్చితంగా గణేష్నే పెళ్లి చేసుకుంటా అని చెప్పి స్వాతి భీష్మించుకొని ఇమాంబాద్ గ్రామంలో ఈ యొక్క ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన గణేష్ ఇంటి ముందు కూడా ఈరోజు అంటే టెంట్ వేసుకొని తన యొక్క సామాజిక వర్గం, రజక సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు గ్రామంలోనూ ఉన్న మహిళా సంఘాల వారి ఆధ్వర్యంలో ఈరోజు ధర్నాను చేపట్టింది. ఎందుకంటే నాకు చిన్న పాప ఉంది, నాకు ఆధారం లేదు, ఖచ్చితంగా గణేషే నాకు కావాలి అన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు వాళ్ళ ఇంటి ముందు కూడా ధర్నాను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క గణేష్ సంబంధించిన ప్రియురాలు స్వాతి మనతో ఉన్నారు. చెప్పండి స్వాతి, ఎందుకు గురించి ధర్నా చేస్తున్నావు నువ్వు? నాకు న్యాయం జరగాలని చేస్తున్నాను. నాకు భర్త కావాలని చేస్తున్నాను, బిడ్డకు తండ్రి కావాలని చేస్తున్నా. అంటే గణేష్ ఎక్కడ వెళ్ళి అనుకుంటున్నావు ఇప్పుడు పనికి వెళ్ళిరని చెప్తుండ్రు సార్. మేము వచ్చే వరకు వెళ్ళిపోయిండు వాళ్ళ ఇంటి పనికి. ఏం చేస్తాడు గణేష్? ఏం చేస్తాడమ్మా? పని చేస్తాడు, ఇటుక పని చేస్తాడు సార్. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క ప్రేమ వ్యవహారం నడుస్తుంది మీది? 3 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే పెద్దల సమక్షంలో మీరు చెప్పలేదా ఎప్పుడు? చెప్పలేదు సార్. అంటే ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూసుకున్నట్టయితే ప్రేమించుకొని మేము గతంలో ఈ యొక్క అమ్మాయి కూడా మాకు పుట్టడం జరిగింది. 1 సంవత్సరంన్నర అమ్మాయి కూడా మాకు ఉన్నది. కానీ ఇప్పుడు గణేష్ వద్దు అనడానికి భీష్మించుకోలేకపోతున్నాం. దానికి సంబంధించి మహిళా సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏంది జరిగింది, ఏంది పరిస్థితి, ఎందుకు అబ్బాయి ఒప్పుకుంటలేడు? DNA టెస్ట్ వచ్చినాక పెళ్లి చేసుకుంటా అన్నట్టు ఇప్పటికి కూడా చేసుకుంటా అంటలేడు. అందుకే ధర్నా చేస్తున్నాము. అమ్మాయికి న్యాయం జరగాలి, ఎటు పెట్టి ఆ పిల్లకి తండ్రి కావాలి, పిల్లకి భర్త కావాలని ధర్నా చేస్తున్నాం సార్ మహిళా సంఘాల తరఫున. అంతే. అంటే గ్రామంలో అందరూ కలిసిమెలిసి ఉంటారు కాబట్టి మరి ఎందుకు అబ్బాయి వాళ్ళు ఉంటే వింటలేరు? ఇదివరకు అయితే వీళ్ళ ఇంటి దగ్గరికి మేము రాలేదు సార్. ఇప్పుడే వచ్చినాము, కావాలని న్యాయం కావాలని పొద్దున్న నుంచి కూకున్నాం. వాళ్ళు వస్తున్నాం అంటే ఇవరకు వస్తలేరు. వచ్చినాక మాట్లాడదామన్నారట, అందుకే కూకున్నాం. ఆ పిల్లకి న్యాయం జరగాలి, ఎటు పెట్టి అంతే. అంటే దీనికి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? మరి నువ్వు సొంత మేనమామ కదా, పోలీసులు ఏం చెప్తున్నారు మీతో? పోలీస్ శాఖ వారు వాళ్ళను కలిసి ఏది మేము మాట్లాడి చెప్తామని చెప్పి పొద్దున వచ్చి చెప్పారు సార్. ఏది వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందే వచ్చిండు సార్ వచ్చిండు, CI సార్ వచ్చిండు, మాట్లాడిండు, వెళ్ళిండు. కాకపోతే మా అమ్మాయికి న్యాయం జరగాలి సార్. న్యాయం జరిగేదాకా కూడా ఇక్కడ నుంచి మేము లేవము. ఎంతవరకు అయితే అంతవరకు మా అమ్మాయికి పెళ్లి కావాలి సార్. ఎక్కడ లేని చరిత్ర సార్ మా అమ్మాయిది. సంవత్సరంన్నర పాప పెళ్లి కాకుండా కన్నదంటే మా బాధ అనేది ఎవరికి చెప్పుకోలేండి సార్. ప్రపంచంలో ఎక్కడ లేని బాధ. వాళ్ళ తండ్రి కూడా సీరియస్ ఉన్నాడు. పొజిషన్ మొత్తం సీరియస్ కండిషన్లోకి వెళ్ళిపోయింది సార్. ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా ఇక్కడ నుంచి మేము లేవం సార్. అందరం కూడా ఏకదాటిగా ఉండి ఆ అమ్మాయికి న్యాయం జరిగేదాకా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము లేవం సార్. ఏది స్వాతికి న్యాయం జరగాలి, స్వాతికి న్యాయం జరిగింది, ఇక్కడ నుంచి లేవం సార్. అంటే గ్రామంలో అన్ని కుల సంఘాలు ఉంటాయి కాబట్టి వాళ్ళది ముదిరాజ్ సంఘం, మీది రజక సంఘం సంబంధించి మిగతా కులాల వారు ఏమంటున్నారు మీతో? మిగతా కులాల వారు మాట్లాడినాం సార్. మిగతా వాళ్ళని మేము కలిసినాం సార్. మీరు పోలీస్ స్టేషన్లో కేసు అయింది, మీరు మా ఏది అక్కడ కలగండి మాట్లాడతారని గతంలో చెప్పారు సార్. మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినాం సార్. నిన్న కూడా పోయినాం, మాట్లాడినాము. ఏది వాళ్ళు వస్తారు అని చెప్పారు. ఈ అబ్బాయి హాజరైతలేరు. పోలీసు వారు కూడా వీళ్ళకు ఇంటిమేషన్ ఇస్తారు, వీళ్ళు వస్తలేరు సార్. మాకు న్యాయం జరగదాకా కూడా మేము ఇక్కడ నుంచి లేవం సార్. అమ్మాయికి న్యాయం జరగాలి, స్వాతి పాపకు తండ్రి కావాలి, స్వాతికి భర్త కావాలి. మాది అదే సార్, మా బాధ అంతా అదే. ఓకే, అంటే ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే స్వాతికి అంటే సంబంధించిన గణేష్ కంపల్సరీ కావాలి, ఆ బిడ్డకు తండ్రి కావాలి, ఈమెకు భర్త కావాలనే ఉద్దేశం కొద్దీ ఎన్ని రోజులైనా కూర్చుని సిద్ధంగా ఉన్నారు. పోలీసులు ఇచ్చే నిజ నిర్ధారణ నివేదిక ద్వారానే మేము ఒక ముందడుగు వేస్తాం. ఎందుకంటే పోలీసులు చెప్పినటువంటి అంశాన్ని బట్టే మేము వెయిట్ చేస్తున్నాం. ధర్నాన్ని చేయడానికి ఇంకా 2-3 రోజులు కానీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. స్వాతికి న్యాయం జరిగేంత వరకు మేము ఊరుకునే లేదని
భీష్మించుకొని కూర్చోవడం జరుగుతుంది. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.